నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తల్లికి వందనం అనర్హులకు శుభవార్త. సరైన ధృవీకరణ పత్రాలతో ఈ నెల 20 లోపు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్న చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్. అద్దంకిలో చోరీ, ద్విచక్ర వాహనం నుండి 2.5 లక్షల నగదు అపహరణ. పీజీఎల్ సెట్ ఫలితాలలో అద్దంకి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ సాధించిన అద్దంకి మండలానికి చెందిన బి హరితశ్రీ. అద్దంకిలోని 4వ వార్డు అభ్యుదయ నగర్, వాసవి నగర్ లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఆ ప్రాంతాలలో ఉన్న ఎన్ఎస్పి కాలువలో మురుగునీరు పాచి పట్టి దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. మురుగునీటి వల్ల దోవల వ్యాప్తి చెంది పలు రకాల వ్యాధులు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. పీజీఎల్ సెట్ ఫలితాలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాలలో బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన బి హరితశ్రీ 113 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. విద్యార్థికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. అద్దంకిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 3 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ పురుషోత్తం గురువారం తెలిపారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు విద్యతో పాటు హాస్టల్, భోజన వసతి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు. దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలన్నారు. జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. మన గురుకుల పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. గిరిజన విద్యార్థులు దీంట్లో చేరాలని బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ విద్యతో పాటు హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యాలు అన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. దరఖాస్తులు నేరుగా మా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఆఫీసులోనే స్వీకరించడం అనేది జరుగుతున్నది. కనుక మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అద్దంకి మండలంలో 35 మంది ఉపాధ్యాయులు ఇతర మండలాలకు బదిలీ అయినట్లు చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్ తెలిపారు. 45 మంది ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ అయ్యారన్నారు. గురువారం ఆయన అద్దంకి విద్యా వనరుల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. మండలంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేదని వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. సినీ ఫక్కీలో చోరీ జరిగిన ఘటన అద్దంకిలో చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన వెంకటరామిరెడ్డి గురువారం అద్దంకిలోని ఓ బ్యాంకులో 2.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. బైక్ ట్యాంక్ కవర్ లో నగదు పెట్టుకుని ధర్మవరం వెళ్తుండగా మార్గం మధ్యలో టీ తాగేందుకు దుకాణంలోకి వెళ్లారు. గమనించిన ఇరువురు యువకులు బైక్ పై వచ్చి నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ సుబ్బరాజు వివరించారు. అద్దంకి మండలం బొబ్బనంపాడు గ్రామ సచివాలయం వద్ద పొగాకు కొనుగోలుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని గ్రామ వ్యవసాయ సహాయకుడు అబ్దుల్ అజాద్ నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు గురువారం పర్చూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. బర్లీ పొగాకు పండించిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్క పొగాకు రైతు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సాగు చేయడము, ఖర్చు 10 ఎకరాలు సాగు చేయడము, అట్లా ఎక్కువ మొత్తంలో సాగు చేయడం దిగుబడి ఎక్కువ రావడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు దిగుబడి ఏదైనా సరే కంపెనీ ఎగ్జాంపుల్ ఒక 100 క్వింటాలు వాళ్ళకి అవసరం ఉందనుకోండి, 100 క్వింటాలు తీసుకుంటారు, అంతకన్నా ఎక్కువ తీసుకోరు. అదేవిధంగా మనకి ఏం జరిగిందంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, పంట కూడా బాగా పండింది, విస్తరణ కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరిగింది. ఆ విధంగా సాగు చేయడం వల్ల సప్లై ఎక్కువైనప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. అది జనరల్గా మొత్తం ఏ క్రాప్ అయినా సరే పొగాకు ఒకటే కాదు, శనగ కానీ కంది కానీ ఏదైనా సరే దిగుబడి ఎక్కువ వచ్చిందనుకో ఆటోమేటిక్గా మార్కెట్లో రేటు తగ్గిపోతుంది.
అదేవిధంగా ఈ పొగాకు కూడా అట్లే జరిగింది. రేటు వచ్చేసి కంపెనీ వాళ్ళు కొనుక్కోవడం వల్ల రేటు పడిపోయింది. దాదాపు ఇప్పుడు మన బాపట్ల జిల్లాలో వచ్చేసి దగ్గర 70,000 మెట్రిక్ టన్నులు పొగాకు రైతుల దగ్గర నిల్వ ఉంది. అదేవిధంగా మన గ్రామంలో వచ్చేసి మన ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దీనికి మెయిన్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏ క్రాప్ కైనా ఈ క్రాప్ వచ్చేసి మెయిన్, కానీ టొబాకో వచ్చేసి నాన్ నోటిఫైడ్ క్రాప్. అంటే నోటిఫైడ్ క్రాప్, నాన్ నోటిఫైడ్ క్రాప్స్ ఉంటాయి. అంటే నోటిఫైడ్ క్రాప్స్ అంటే శనగ, మినుము, పెసర ఇవన్నీ నోటిఫైడ్ క్రాప్స్. వీటికి ఖచ్చితంగా మనం ఈ క్రాప్ చేయించుకోవాలి, ఈ కేవైసీ కూడా చేయించుకోవాలి. కానీ టొబాకో నాన్ నోటిఫైడ్ క్రాప్ అయిన వల్ల చాలామంది రైతులు ఈ క్రాప్ చేయించుకుని ఆసక్తి చూపారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కు ఒక అమలు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు గవర్నమెంట్ ఉండము. అదేవిధంగా అది కంపెనీలు ఉంటారు కాబట్టి మనకు డిపార్ట్మెంట్కు పొగాకుతో ఆ క్రాప్తో మనకు ఎటువంటి సంబంధం ఉండేది కాదు గతంలో. కానీ ఇప్పుడేం జరిగింది, పొగాకు ఎక్కువ పడడంలో చాలామంది రైతులు లక్షలు పెట్టుబడి పెట్టి చాలామంది నష్టపోయారు. ఆ విధంగా మన గౌరవనీయులు ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు ఎమ్మెల్యే మినిస్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి 1-10 సార్లు తిరిగి వాళ్ళు గవర్నమెంట్ ఒప్పించి దాదాపు 300 కోట్లు బడ్జెట్ నిన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మన పర్చూరులో అగ్రికల్చర్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు ఈరోజు పొగాకు కొనుగోలు మొదలుపెట్టారు. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి దాదాపుగా 31 మంది రైతుల దగ్గర 683 క్వింటాలు పొగాకు ఉందని గత వారం సర్వే చేయడం జరిగింది. ఒక 10 రోజుల కిందట సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా వాటిలో ఇప్పటి వరకు నాకు తెలిసి నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపు ఒక 100 క్వింటాలు ప్రైవేట్ వాళ్ళ దగ్గరనో ఐటీ జీపీఏ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు మా డేటా ప్రకారం వచ్చేసి మన గ్రామంలో దగ్గర 590 క్వింటాలు పొగాకు రైతుల దగ్గర నిల్వ ఉందని మా దగ్గర గణాంకాలు ఉన్నాయి. అదే రైతులకు తెలియడం ఏమనగా ఖచ్చితంగా మీ దగ్గర ఉండే ప్రతి ఆకు కూడా, ఏ ఆకు కూడా మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఆకు, ప్రతి కేజీ కూడా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. మీరు కొంచెం ఓపికతో ఉండండి. ఒక వారం 10 రోజుల నుంచి ఇప్పుడు ఈరోజే మొదలు పెట్టారు. మీ దగ్గర ఏదైతే పొగాకు ఉందో దాన్ని మీరు భద్రపరచుకోండి. ఈ వర్షాలు కానీ తడిచిపోకుండా దాని ఏం కాకుండా మీరు కొంచెం గ్రేడింగ్ చేసి పెట్టుకోండి. దీనిలో వచ్చేసి కంపెనీ ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్ వాళ్ళను తర్వాత 2-3 కంపెనీ వాళ్ళను గ్రేడింగ్ చెక్ చేయడానికి పిలిపిస్తారు. దీనిలో వచ్చేసి గతంలో 3 రకాలు ఉండేది, ఇప్పుడు 2 రకాలు చేశారు. 2 రకాలు వచ్చేసి గ్రేడ్ 1 వచ్చేసి కేజీ వచ్చేసి 120 రూపాయలు, అంటే క్వింటా 12,000కు కొనుగోలు చేయడం జరుగుతుంది. లో గ్రేడ్ అంటే కింది ఆకులు కొంచెం నాణ్యత తక్కువ ఉండే ఆకులు వచ్చేసి క్వింటా వచ్చేసి 3,000కు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తేమ శాతం వచ్చేసి 19, మామూలు గతంలో వచ్చేసి 18 తేమ శాతం ఉండాలి. ఇప్పుడు ఒక 2 పెంచారు, 20 తేమ శాతం. 20 కన్నా ఎక్కువ తేమ శాతం ఉంటే కొనబడదు. దీంట్లో ఎటువంటి రాజీ పడేది లేదు. కావున రైతులకు తెలియజేయడంగా ఖచ్చితంగా మీరు పొగాకు ఏదన్నా ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు మన ప్యాక్ చేసి దాన్ని కొంచెం ఒకసారి ఇప్పదీసి మళ్ళీ తిరిగి చేసుకోవడం మంచిది. తేమ శాతం మాత్రం ఖచ్చితంగా 20 పైన ఉంటే కొనుగోలు చేయడం జరగదు. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఒకవేళ మీరు 23, 22 వరకు కూడా కొంటారు, కొన్ని రేటు తగ్గుతుంది. అదేవిధంగా మీరు ఇప్పుడే ఏదైనా ఉంటే ఇంకా మనకు ఒక 4-5 రోజులు టైం పడుతుంది. 4 రోజుల టైం ఉంది కాబట్టి మీరు గ్రేడింగ్ చేసుకోవడం కానీ, తేమ శాతానికి సంబంధించి 1-2 సార్లు తిప్పేయడం కానీ చేసుకోండి. మీ దగ్గర ఉంటే పొగాకు ఖచ్చితంగా ఆకుతో సహా కొనడం జరుగుతుంది. అద్దంకి మండలంలో తల్లికి వందనం పథకం కింద అనర్హుల జాబితాలో ఉన్న వారికి అధికారులు శుభవార్త చెప్పారు. పథకం రాని 1,460 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తగిన ఆధారాలతో ఈ నెల 20 లోపు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని చీరాల డిప్యూటీ డిఈఓ గంగాధర్ తెలిపారు. ఈ నెల 26 లోపు 1వ తరగతి అడ్మిషన్లు పొందిన వారికి తల్లికి వందనం 2వ జాబితాలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అద్దంకి మండలంలో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మొత్తం అర్హులు 9,111 మంది ఉన్నారు. అలాగే అనర్హులు కూడా 1,460 మందితో అనర్హుల జాబితా సచివాలయాల వద్ద ప్రదర్శించబడింది. మరి ఈ అనర్హుల జాబితాలోని విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు తగిన ఆధారాలతోటి ఈ సచివాలయంలో వాళ్ళ సచివాలయ పరిధిలో వాళ్ళు గ్రీవెన్స్ నీకు సమర్పించవలసి ఉంటుంది. దాన్ని వెరిఫికేషన్ చేసి నీకు తగిన అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఎప్పటిలోపు 20వ తేదీలోపు జరగాలి. నెక్స్ట్ అదేవిధంగా 1వ తరగతి కనుక 1వ తరగతిలో ప్రవేశాలు 26వ తేదీలోపు కనుక ప్రభుత్వ కానీ లేక ప్రైవేట్ పాఠశాలలో కనుక చేరిన విద్యార్థులందరికీ మరి వాళ్ళ ప్రవేశాలు కనుక ఉంటే వీరందరికీ కూడా ఈ తల్లికి వందనం స్కీమ్లో 2వ విడత అర్హుల జాబితాలో వీళ్ళందరినీ కూడా చేర్చడం జరుగుతుంది.
మరి ఈ విషయాన్ని అందరూ గమనించి విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. అద్దంకిని సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.